తెలంగాణలో కాళేశ్వరం లాంటి నీళ్ల ఎత్తిపోతల పథకాలు ఎండిపోయి వెలవెలబోతున్నా నేతలు ఎత్తిపోతల ప్రాజెక్టు మాత్రం కలకలలాడుతోంది. ఆ రోజు ఆ ఇంటి పక్షి ఈ ఇంటి మీద వాలితే కాల్ చేస్తా అంటూ సంచలన వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విసిరిన సవాల్ను అనుగుణంగా పూర్తిగా గేట్లు ఎత్తేసి బీఆర్ఎస్ను ఖాళీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 4 సిట్టింగ్ ఎంపీలు జంపు కాగా 2 కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక మాజీలైతే లైన్ కట్టేశారు. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓవైపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఇంకోవైపు బీఆర్ఎస్ నేతలంతా తట్టాబుట్టా సరిదేసుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు పార్టీకి రాజీనామా చేస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కేసీఆర్ వెంటే నడుస్తాం, పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు అవసరమే లేదు అంటూ పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ పెద్ద పెద్ద సవాళ్లు చేస్తున్న నేతలే తెల్లారితే కాంగ్రెస్ కండువానో కాషాయ కండువానో కప్పుకొని కనిపిస్తూ షాక్ ఇస్తున్నారు. అలా ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైన జంపింగుల పర్వం మెల్లమెల్లగా ఊపందుకని ఇప్పుడు జోరుగా నడుస్తోంది. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు కారు దిగ్గా తాజాగా మరో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అయితే వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరగా తాజాగా కారు దిగిన పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. అయితే ఇందుకు కారణం ఈసారి వరంగల్ ఎంపీ టికెట్ తనకు కాకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఇవ్వగా ఆ కారణంతో కాంగ్రెస్లో చేరినట్లు తెలుస్తోంది. ఇక జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రావులు మాత్రం బీజేపీలో చేరారు. మరోవైపు ఇంకొందరు సిట్టింగ్ ఎంపీలు కూడా హస్తంతో దోస్తీకి సిద్ధంగా ఉన్నారని, పైకి కేసీఆర్తోనే తమ ప్రయాణమని చెప్తున్న రేపో మాపో వాళ్ళు కూడా ఉన్నట్టుండి కారులో నుంచి జంప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చాలామంది మాజీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆరూరి రమేష్ వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే కడియం శ్రీహరి కూతురికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక ఇటీవలే ఆరూరి ప్రెస్ మీట్ పెట్టగా బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. ఆరూరి బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారంతో ఎర్రబలి దయాకర్ వచ్చి అతన్ని తీసుకెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పుడు తాను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదని కేసీఆర్ వెంటే ఉంటానంటూ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే ఈరోజు రాజీనామా ప్రకటించారు. అయితే ఆరూరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తారా, ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తున్న బీజేపీలోకి వెళ్తారా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజమవుతున్నట్టే కనిపిస్తున్నాయి. మొన్న ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని, కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు 4 మాత్రమే మిగులుతారని
సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మళ్ళీ అదే డైలాగ్ను రిపీట్ చేశారు. ఈ రెండు సందర్భాలకు మధ్యన మంత్రి సీతక్క మాట్లాడుతూ తాము ఇప్పటికే గేట్లు ఎత్తేసామని, ఇక బీఆర్ఎస్ ఖాళీ అవ్వటం ఖాయమని ప్రకటించేశారు. కాగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగానే కాంగ్రెస్ గేట్లు ఎత్తినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో బీఆర్ఎస్ నుంచి ఎవరొచ్చినా తీసుకునేది లేదు. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద వాళ్తే కాల్ చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా గేట్లు ఎత్తేశారన్నమాట. అయితే సునీల్ కనుగోలు టీం కూడా రంగంలోకి దిగిందని, పలువురు కీలక బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వెళ్తూ వారితో మంతనాలు జరుపుతోందని టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో చివరకు మిగిలేది 2 BHK మాత్రమే అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. 2B అంటే బాపు బేటా, H అంటే హరీష్ రావు, K అంటే కవిత అంటూ ట్విట్టర్లో పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరికొందరు కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్నారు. ఎంపీ ఎన్నికలకు ముందే మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంచెం పాజిటివ్ టాక్ ఉన్న సోషల్ మీడియాలో వాళ్ళే లీక్ చేసేసి వచ్చే వరకు ప్రచారం గట్టిగా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైతేనేం తెలంగాణలో నీటి ఎత్తిపోతల పథకాలు ఎండిపోతున్నా నేతల ఎత్తిపోతల ప్రాజెక్టు మాత్రం కలకల్లాడుతోంది. ఇక లోక్సభ ఎన్నికలకు 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇంకా ఎన్ని జంపింగులు జరుగుతాయో చూడాలి. రైట్, మొన్నటి వరకు ఆ ఇంటి పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్ చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా గేట్లు తెరిచేస్తున్నాం, బీఆర్ఎస్ మొత్తం కూడా ఖాళీ అవుతోందంటూ చేసినటువంటి కామెంట్స్ అయితే తెలంగాణ వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగానే మారాయి. అదే కాకుండా ఏదైతే రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడో అదే విధంగా పరిస్థితులు కూడా కనిపించడం అయితే కొంత బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తోందని చెప్పుకోవాలి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి అరవింద్, మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపు అయితే ఎటువంటి చేరికలను కూడా చేర్చుకోకుండా అసలు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర పార్టీల నేతలు కావచ్చు కాంగ్రెస్లో చేరే పరిస్థితి లేదన్నట్టుగా హింట్ ఇచ్చింది. కాకపోతే 100 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైందో ఆ తర్వాత ఆయన నేను పూర్తిగా పీసీసీ ప్రెసిడెంట్గా నా పదవేంటో నా బాధ్యత ఏంటో నిర్వర్తిస్తా ఇప్పటి నుంచి అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అసలు బీఆర్ఎస్ నుంచి ఏ క్షణంలో ఎవరు వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో అన్న భయం అటు కేసీఆర్, కేటీఆర్ లాంటి నేతల్లో కనిపిస్తోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అరవింద్? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వలసలు కేంద్రంగా రాజకీయాలు తిరుగుతున్నాయి.
వలసలు, అదే సందర్భంలో ఉదయం ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకుడు సాయంత్రం మరో పార్టీకి వెళ్ళేటటువంటి పరిస్థితి, ముఖ్యంగా అధికార పార్టీకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండింది. 63 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ 63 సీట్లని 75-80 సీట్ల దాకా చేసుకుంది కేవలం వలసల ఆధారంగానే. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 88 సీట్ల తోటి రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఆ తర్వాత 102-103 సీట్లకు వెళ్ళింది. దీనికి కూడా వలసలు ప్రధానమైనటువంటి అస్త్రంగా మార్చుకుంది. ఇక్కడ ఎదుటి పార్టీ అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ యొక్క శాసనసభా పక్షాన్ని నిట్టనిలువుగా చీల్చి చేర్చుకోవటం ఒక భాగం అయితే, ఇంకా చీలిక పూర్తిగా ఫిరాయింపు నిరోధక చట్టం మేరకు చీల్చే అవకాశం రానిటువంటి సభ్యులు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఒక పార్టీలో శాసనసభ్యులుగా గెలిచి మరో పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలో శాసనసభ్యుడిగా ఉండి అధికార పక్షంలో మంత్రి పదవులు నిర్వహించినటువంటి దాఖలాలు చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ 100 రోజుల పాటు ఎక్కడా చేరికలకి మామూలుగా వచ్చి అంటే వచ్చిన వారిని స్వాగతం పలకటం, వచ్చిన వారిని ఆహ్వానించి వాళ్ళ సమస్యలు వినటమే తప్ప పార్టీలో చేరికల్ని కేంద్రంగా ప్రారంభించలేదు. కానీ ఇప్పుడు 2024లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి 2024లో మొత్తం మొదటి 3 నెలలు ప్రశాంతంగా కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు నిజంగానే రాజకీయ ఆట మొదలుపెట్టిందా అనిపిస్తోంది. రాజకీయ ఆట మొదలుపెట్టింది అనే దాటానికి, ఆ కంక్లూజన్ రావడానికి ప్రధానమైన కారణం పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్వయంగా ఆదివారం రోజు చెప్పినటువంటి విషయం. 100 రోజుల పాటు పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాల్ని, మిగతా విషయాల్ని, అదే సందర్భంలో గతంలో విధానపరమైనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లోపాలని వీటన్నిటినీ స్టడీ చేసినటువంటి తాను ఇకపై మరోసారి పిసిసి అధ్యక్షుడిగా పనిచేయబోతున్నాను, ఇక రాజకీయ ఆట మొదలు పెట్టాను అని చెప్పేసి స్పష్టంగా చెప్పేశారు. రాజకీయ ఆట మొదలు పెట్టాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పటానికి కాసేపటి ముందే ఇద్దరు, ఒక సిట్టింగ్ ఎంపీకి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి కండువా కప్పి మరి వచ్చినటువంటి విషయం గమనించాలి. ఇక్కడి నుంచి ఆట మొదలు పెట్టాననేటువంటి విషయంలో ఇప్పుడు కీలకంగా అనిపిస్తోంది ఎవరెవరు బీఆర్ఎస్ నుంచి కారు దిగబోతున్నారు, షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు అనేది. కారు దిగబోయే వాళ్ళ జాబితాలో దాదాపు 24-25 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ 25 పేర్లు చాలా ప్రస్ఫుటంగా వినిపిస్తున్నాయి. ప్రస్ఫుటంగా వినిపించడంతో పాటు 20 మంది శాసనసభ్యులు ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. దీని నేపథ్యంలో ఈ రాజకీయ చర్చ నేపథ్యంలో మరోసారి తెలంగాణ రాజకీయంపై ఈ దఫా 3వ దఫా కూడా వలసల కేంద్రంగా, మైగ్రేషన్స్ కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. పొలిటికల్ మైగ్రేషన్ అనేది ఒక అస్త్రంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కేసీఆర్ గతంలో తెలుగుదేశం విషయంలో, కాంగ్రెస్ విషయంలో ఏదైతే వ్యవహార శైలి ఉందో, అదే వ్యవహార శైలిలో, అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గేట్లు తెరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ గేట్లు తెరిచినటువంటి క్రమంలో ఎంతమంది వెళ్తారు అనేది ఒక కీలకమైన అంశం. అయితే ఇటీవల కాలంలో గత 100 రోజులుగా 110 రోజులుగా మొత్తం రాజకీయాల్ని పరిశీలిస్తే గమనించింది ఏంటంటే బీఆర్ఎస్ కారు దిగే వాళ్ళు తప్ప కారు ఎక్కే వాళ్ళలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్ప మరొక వ్యక్తి కనపడినటువంటి పరిస్థితి ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే రాజకీయ అస్తిత్వం కోసం అటువైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఆయన కాంగ్రెస్ గొర్రెల మందలో నేను ఒక్కడిగా ఉండను, నేను ఒక సపరేట్ ఐడెంటిటీ ఉన్నవాడిని అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్ప మరొక వ్యక్తి ఎవరు ఈరోజు ప్రధాన రాజకీయ చిత్రంలో బీఆర్ఎస్ వైపు చూడట్లేదు. బీఆర్ఎస్ పూర్తిగా ఆ రకమైనటువంటి రాజకీయ సందిగ్ధ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి గమనించాలి. విజయ్. ఎస్ అరవింద్, అంటే మొత్తంగా అంటే భవిష్యత్తులో కూడా మరింత మంది వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే సమీపంలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి నేతలు ఎవరైనా చేరితే వాళ్లకు కూడా ఎంపీ టికెట్లు ఇచ్చే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి అరవింద్? అంటే పార్లమెంట్ ఎన్నికల ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి ఒక విషయం కీలకంగా ఆలోచించాలి. 17 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి బీఆర్ఎస్లో ఉంది అనేది బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బలమైనటువంటి అభ్యర్థులు లేకుండా, పోటీ అభ్యర్థులు లేకుండా
బీఆర్ఎస్ 2017 ఈ 17 శాసనసభ పార్లమెంట్ స్థానాలు, లోక్సభ స్థానాలు ఏవైతున్నాయో వాటికి అభ్యర్థులను కూడా వెతుకునేటటువంటి పనిలో ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే అంటే అభ్యర్థిగా గతంలో ఆశించినటువంటి కొంతమంది ఇప్పుడు అవకాశం ఇస్తామంటే మా వల్ల కాదు అని చెప్పి తప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే అడుగడుగున కేసీఆర్ వెంట నడిచినటువంటి కేసీఆర్కి కేటీఆర్కి అత్యంత ఆప్తులుగా చెందిన ప్రచారంలో ఉన్నటువంటి పలువురు నాయకులు, ముఖ్యంగా వాళ్ళు కూడా పార్లమెంటు సభ్యులుగా, పార్లమెంటు అభ్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళు, అదే సందర్భంలో పార్లమెంట్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న వాళ్ళు, గతంలో ఆశిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ గేట్ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బొంతు రామ్మోహన్ గతంలో ఉద్యమ సమయంలో కానీ, ఆ తర్వాత ఉద్యమానంతరంలో కానీ ఎక్కడా కేటీఆర్కి అత్యంత ఆప్తుడిగా చెప్పబడేటువంటి బొంతు రామ్మోహన్ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే రంజిత్ రెడ్డి ఎక్కడా మచ్చలేని నాయకుడిగా చెప్తారు. రంజిత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో 5 ఏళ్ల పాటు ఎక్కడా వివాదాలకి చోటు ఇవ్వనేటువంటి నాయకుడిగా చెప్తారు. రంజిత్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్కి బై చెప్పి కారు దిగేసి ఈరోజు చెయ్యికి షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి రాజకీయ చిత్రంలో, ఇటువంటి జంక్చర్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ యొక్క ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకం, బీఆర్ఎస్ యొక్క ఉనికి ప్రశ్నార్థకం. బీఆర్ఎస్ ఇటీవల కాలంలో కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్ప ఎవరూ చేరని విషయాన్ని గమనించాలి. విజయ్. రైట్, థ్యాంక్ యూ అరవింద్. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓవైపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇంకోవైపు బీఆర్ఎస్ నేతలంతా తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కేసీఆర్ వెంటే నడుస్తాం, పార్టీ మారే ప్రసక్తే లేదు, అసలు ఆ అవసరమే లేదు అంటూ పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ పెద్ద పెద్ద సవాళ్లు చేస్తున్న నేతలే తెల్లారితే కాంగ్రెస్ కండువానో కాషాయ కండువానో కప్పుకొని కనిపిస్తూ షాక్ ఇస్తున్నారు. అలా ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి. మొత్తంగా ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నట్లయితే కొంత అధ్వానంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు కల్వకుంట్ల కవిత కేసుతోటి కొంత ఊపిరి సలపని బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు మరోవైపు పూర్తిగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా పార్టీ మారి అటు కాషాయ కండువానో లేకపోతే ఎక్కువగా కాంగ్రెస్ కండువానో కప్పుకుంటున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే ఎవరిని కూడా ఆపలేనటువంటి ఒక స్థితిలో కేసీఆర్ కేటీఆర్ ఉండిపోయారని కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, అంటే పూర్తిగా అసలు బీఆర్ఎస్ మొత్తంగా ఖాళీ అయ్యే పరిస్థితి కూడా అతి దగ్గరలోనే ఉందంటూ కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి వచ్చినా కానీ తీసుకోమని చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలు ఈరోజు మేము ఏకంగా గేట్లు తెరిచేసాం, అసలు బీఆర్ఎస్ మొత్తం కూడా ఖాళీ అయ్యి కాంగ్రెస్లో ఉంటుందనేటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొందంటే అసలు ఏం జరుగుతోంది బీఆర్ఎస్లో అంతర్గతంగా, అటు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? విజయ్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొంత అధ్వానం కాదు, పూర్తి అధ్వానంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే మంత్రులుగా ఎంపీలుగా ఉన్నటువంటి వారందరూ ముఖ్యంగా అత్యంత సన్నిహితులుగా అనుకోవచ్చు. ముఖ్యంగా కేసీఆర్కు సలహాదారులుగా ఉంటూ అత్యంత సన్నిహితంగా వెళ్ళిన వారు, కేటీఆర్కు సలహాదారులుగా ఉంటూ అత్యంత సన్నిహితంగా ఉన్నవారు, వీరంతా కూడా పార్టీ మారి ఇప్పటికే ఇటు కాంగ్రెస్లో కొంతమంది, బీజేపీలో కొంతమంది చేరడం జరిగింది. అయితే ఇన్నాళ్ళు ఎవరైనా పార్టీ మారుతున్నారనే ఒక సందేశం తెలియగానే ఎవరైనా పార్టీ మారబోతున్నారు లేదా వేరే నేతను కలిసినారంటే
వారి దగ్గరికి హుటాహుటిన అది పార్టీ ఒక అధిష్టానం అంతా కూడా హుటాహుటిన వాళ్ళకు కాస్త నచ్చజెప్పడానికి కావచ్చు, వాళ్ళను కొంచెం అలక మునిపించడానికి కావచ్చు, నేతలను పంపించేవారు, పార్టీ మారకుండా వాళ్ళను అడ్డుకట్ట వేసేదానికి అంతో కొంత ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా లేదని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు వెళ్ళిపోయినా సరే, ఎంతమంది వెళ్ళిపోయినా సరే ఉన్నవారే మాకు చాలు అనేటువంటి స్టేట్మెంట్ సైతం నిన్నటికి నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి వచ్చింది. ఎవరికి కూడా అలకబున్న వారిని పార్టీని చాపాలి, ఇక పార్టీని దాని పురోగతిని మనం కాపాడుకోవాలి, పార్టీని వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే మనం ప్రతిపక్ష హోదాలో పనిచేయాలి అనేటువంటి మెసేజ్ చేయడం కానీ, వారికి ధైర్యం చెప్పేవారు కానీ ఎవరు కూడా లేకపోవడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కల్పిస్తున్న విషయం. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత విషయంలోనే వారంతా కూడా పూర్తిగా నిమగ్నం. కుటుంబ పార్టీ అనేటువంటి ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఒక మచ్చ ఉందో ఆ కుటుంబ పార్టీ, కుటుంబ పాలన అనే దానికి ఇప్పుడు పార్టీలు మారుతున్న వారిని ఎవరిని కూడా అడ్డుకోకుండా కేవలం పూర్తిగా కవిత మీద మాత్రమే దృష్టి పెట్టేలాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇటు ఢిల్లీలోనే మకాం వేసి అక్కడే ఉండడం, పార్టీ మారుతున్నటువంటి వారు వారిని బుజ్జగించడం కానీ, వారిని అలకమొండడం కానీ, పార్టీ మారకుండా ఆపడం కానీ ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయట్లేదంటే వీళ్ళకు కేవలం పార్టీ కన్నా కుటుంబమే ఇంపార్టెన్స్ అనేటువంటి మెసేజ్ కూడా వెళ్తున్న పరిస్థితి. ఇక ఉద్యమకారులను ఇప్పటికే వాళ్ళు తెలుపుకున్నారు. తాజాగా ఇప్పటికిప్పుడు రంజిత్ రెడ్డి మాజీ ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్నట్టు రంజిత్ రెడ్డి చేవెళ్ళగా ఆయన అయితే పూర్తిగా కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కేటీఆర్ కేసీఆర్లతో అయితే సలహాలు సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఆయన సైతం పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక మొన్నటికి మొన్న ఆరూరి రమేష్ ఆర్థిక లావాదేవీలు ఇంకేవో అనేటువంటి కొంచెం బహిరంగ మెసేజ్లు వచ్చాయి, బహిరంగంగా ఒక సమాచారం తెలిసింది. అయినా సరే ఆరూరి రమేష్ను కూడా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి మాట్లాడినా కూడా ఆరూరి రమేష్ కూడా కేసీఆర్ మాట లెక్క చేయకుండా ఆయన బీజేపీలో చేరడం జరిగింది. సో ఇక్కడ నేతలు ఇక్కడ అధిష్టానానికి విలువ ఇవ్వకపోవడం అనేది కొత్త కనిపిస్తుంది. అధిష్టానం పార్టీ నుంచి వెళ్ళిపోయే వారికి విలువ ఇవ్వకపోవడం ఒకటి కనిపిస్తుంది. మొత్తానికి ఈ పార్టీలో కేవలం అహంకారం అనేది ఉండేది, ఈ పార్టీలో కుటుంబ పాలనే ఉండేది. ఈ కుటుంబ పాలన పుట్టిగా వాళ్ళకి నచ్చినట్టుగా వెలిగితేనే ఈ పార్టీలో కొనసాగాలని ఏదైతే ఎన్నాళ్ళు ఒక మెసేజ్, ఒక చర్చ ఏదైతే నడిచిందో దాన్ని ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. దాని ప్రభావం అంతా కూడా ఆ ఉదాహరణలన్నీ కూడా. సో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ఇంత క్షీణించకపోతుందని చెప్పొచ్చు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఇక ఎవరు ఉండకపోరు అని చెప్పొచ్చు. నిన్న ముఖ్యమంత్రి సైతం మీడియా చిట్చాట్లో దాదాపు ఇకపైన ఇన్నాళ్ళు 100 రోజుల పాలన కోసం ముఖ్యమంత్రిగా ఇక్కడ మచ్చలేకుండా పనిచేశాను, ఇప్పుడు నేను పిసిసి అధ్యక్షునిగా ఇప్పుడు నేను పనిచేస్తాను అనడం, మరోవైపు గేట్లు ఎత్తివేస్తే బీఆర్ఎస్లో ఒక్కరు కూడా ఉండరు అని చెప్పిన కొద్ది నిమిషాల్లోనే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ కావచ్చు, ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కావచ్చు, వీళ్ళందరూ రావడం జరిగింది. అలాగే ఇంకా మరికొందరు 7 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే టచ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. రేపో మాపో వాళ్ళంతా కూడా పార్టీలో చేరడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వాళ్ళంతా కూడా టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే వెళ్ళిపోయిన వారు, అలాగే వెళ్తా అనుకున్న వారు మొత్తంగా చూస్తే పార్టీ పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది. మరికొందరు ఈ మధ్య కాలంలో ఎవరు కూడా చేరలేదు. కేవలం ఒక్క నాగర్కల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే ఇటు బీఎస్పీ పార్టీ నుంచి పొత్తు అనేది తానే అనుకోవడం, ఇటు పార్టీ అధిష్టానం మాయావతి కూడా ఆయన తెలియకపోవడం, తర్వాత పొత్తులో భాగంగా సీట్లు కూడా తనే ఖరారు చేయడం, ఇవన్నీ తర్వాత మాయావతి దృష్టికి తీసుకెళ్తే తాను బీఆర్ఎస్తో పొత్తు ససేమిరా అని ఇటు మందలించినట్టుగా తెలుస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను. సో దాని కారణంగా ఆయన మొత్తం బీఎస్పీ పార్టీని వదిలి ఇటు బీఆర్ఎస్లో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక వ్యక్తి పార్టీలోకి వస్తే దాదాపు కొంతమంది ప్రేరణ పొంది పార్టీలోకి రావాలి, కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా రివర్స్ అనుకోవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తు అనగానే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడారు. అలాగే బీఎస్పీ నేతలు కూడా బీఆర్ఎస్తో పొత్తు అనేది మేము ఒప్పుకోమంటూ దాదాపు బీఎస్పీ నేతలు కూడా ఒప్పుకోయారు. ఇప్పుడు ఏకంగా పార్టీలోనే ఆయన చేరిన నేపథ్యంలో ఎక్కువ మంది ఆయనను పార్టీలో ఉండకుండా పార్టీలోకి ఆయనకు వస్తే మాత్రం చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొంతమంది పార్టీ నుంచి వీయడానికి కూడా కారణమయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు ఇటు చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి. సో పార్లమెంట్ ఎన్నికల వరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఇప్పుడు దాదాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా పోటీ చేస్తారు, దాదాపు పనిచేస్తారు, ఎంపీ అభ్యర్థులకు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని తెలిసింది. కానీ
ఏ నియోజకవర్గం చూసినా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీ టికెట్లు కొంతమంది నిరాకరించారు, కొంతమంది పని చేయమని సిట్టింగులు చెప్పిన నేపథ్యం, కొంతమంది మాత్రం ఇప్పుడు ఎంపీ సీట్ తెచ్చుకొని ఇప్పుడు నెత్తిన చేయబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఎమ్మెల్యేలు సహకరించకపోవడం, స్థానిక లోకల్ బాడీ పనిచేయకపోవడం, ఇదంతా కూడా చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కనీసం ముఖ్యమంత్రి గతంలో ఒక ఛాలెంజ్ అయితే చేశాడు. ఒక్క సీట్ అయితే మీరు గెలవండి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ కూడా ఇప్పుడు నిజమయ్యేలా అనిపిస్తుంది. ఇప్పుడున్న బీఆర్ఎస్ పరిస్థితి కానీ బీఆర్ఎస్ ఉన్న వాతావరణం చూస్తే మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే ప్రసక్తే లేదనేటట్టుగా పూర్తిగా గ్రౌండ్స్ చూస్తే కనిపిస్తుంది. విజయ్. ఎస్ మహేందర్, అంటే సమీప భవిష్యత్తులో మరింత మంది చేరే అవకాశం ఉంది. అది వదిలేస్తే ఏదైతే బీఆర్ఎస్ అయితే పూర్తిగా అంటే ఒకవైపు కవిత కేసు తోటి, మరోవైపు ఏదైతే ప్రణీత్ రావు కేసు నడుస్తోందో, అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నేతలకు సహకరించాడనేటువంటి నేపథ్యంలో ఈ కేసుల నడుమ అంటే వీటితోటి ఇబ్బంది పడుతోంది. దీంతో అసలు ఎవరు నేతలు వేరే పార్టీల్లోకి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నా కానీ దాన్ని పెద్దగా పట్టించుకునేటువంటి టైం కూడా ఉండట్లేదేమో అనిపిస్తోంది. అంటే ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్ ఏమో అటు ఢిల్లీ వెళ్ళి కవిత విషయాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాడు, మరోవైపు కేసీఆర్ ఏమో అసలు పూర్తిగా ఉన్నటువంటి ఒక పరిస్థితి, మరోవైపు రాష్ట్రంలో ప్రణీత్ రావు కేసుతోటి అసలు ఈ అంశాన్ని పూర్తిగా వదిలేశారంటే ఎవరు వెళ్ళినా కానీ ఇంకా సైలెంట్గా ఉండేటువంటి ఒక పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్లో కూడా వినిపిస్తోంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? మొత్తానికి ప్రణీత్ రావు అంశంలో అంతా కూడా ప్రతి ఒక్క దానికి కూడా ఒక గొలుసు చర్యలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక మాజీ మంత్రి లింక్ అయి ఉండడం కనిపిస్తుంది. ప్రణీత్ రావు వ్యవహారంలో ఒక మాజీ మంత్రికి ఇప్పటికే ఒక్క బిగుస్తుంది. ఆ మాజీ మంత్రికి తోడుగా పనిచేసినటువంటి ఎంటైర్ టీం అంతా కూడా ఇప్పుడు భయాందోళన ఉన్న పరిస్థితి, ఏ క్షణాన్ని ఏమవుతున్న పరిస్థితి. అలాగే లిక్కర్ కేసులో కవిత ఇప్పటికే అరెస్ట్ అయిన నేపథ్యం, ఆ కవితతో పాటు ముగ్గురు అక్కడే బందీలుగా ఢిల్లీలో బందీలైన పరిస్థితి. ఒకరు అరెస్ట్ కాగా మిగతా ఇద్దరు కవిత తోడుగా బీఆర్ఎస్లో కీలకంగా వెళ్ళినటువంటి హరీష్ రావు, కేటీఆర్ సైతం ఢిల్లీలో ఉండడం. ఇక ఇప్పుడు లిక్కర్ మార్ట్ ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి హైదరాబాద్ లిక్కర్ మార్ట్ ఉన్నాయి, ఆ లిక్కర్ మార్ట్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లిక్కర్ స్కామ్లో దీంట్లో ఉండడం, అలాగే ఎంపీ సంతోష్ పేరు కూడా వినబడడం. సో బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే అనేక గతంలో చేసినటువంటి అన్యాయాలు కావచ్చు, అకృత్యాలు కావచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఏదైతే పదవిని దూరం చేసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో వీటన్నిటికీ కూడా ఇప్పుడు మూల్యం చెల్లించుకున్న పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరుగా కూడా పార్టీని ఏదైతే మొత్తంగా వాళ్ళంతా కూడా పార్టీలు మారితేనే వీరికి పరిష్కారం అనేటట్టుగా మొత్తం వాషింగ్ పౌడర్ అనేటువంటి ఏదైతే కేసీఆర్ అన్నారో, ఇక్కడ తప్పులు చేసిన వారు బీజేపీలో చేరితేనో ఇంకో పార్టీలో చేరితేనో పునీతులు అవుతారని ఆ రకంగా కూడా ఇప్పటికైతే తప్పులు చేసినట్టు వారు అందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్ళే టచ్లో ఉన్నారు. ఇదంతా కూడా అధిష్టానం కూడా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం, కొంత చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం అయితే మరీ ఘోరంగా అనుకోవచ్చు. ఇప్పటికే ల్యాండ్ కబ్జాలు కావచ్చు, లిక్కర్ వ్యవహారంలో కావచ్చు, దాంట్లో అన్నిట్లలో ఆయన ప్రావీణ్యతం, ఆయన అస్తం అనేది పెద్దగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి బీజేపీలో తనకు తాను చేరుతున్నారా, లేక ఇవన్నీ వ్యవహారాల మధ్య మరి ఇటు పార్టీ అధిష్టానమే ఆయన్ని అక్కడ చేరమని చెప్తుందా? సో పార్టీలో మాత్రం ఎవరు కూడా అధిష్టానం చెప్పినా చెప్పకపోయినా బీఆర్ఎస్ పానే ఈ అక్షరాల పార్టీలో మాత్రం దాదాపు ఎవరు ఉండడానికి ఆసక్తి చూపడం లేదు, ఎవరు కూడా ఉండడానికి ఇష్టం లేదు. తమ తప్పులన్నీ కూడా బయటకు పడుతున్న నేపథ్యం, ఒక్కొక్కరుగా అన్ని దిశలను అన్ని శాఖలను కూడా ప్రక్షాళన చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క మాజీగా పనిచేసిన మంత్రులు సైతం దీంట్లో పేరు రావడం అనేది, సో మరి ఈ చేసిన ఈ ఘోరాలన్నిటి కూడా కప్పించుకోవాలంటే తమ పార్టీలో ఉండకపోవడం, లేదా వాటిలోకి రాజీనామా చేయడం, లేక పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోవడం, ఇవే శరణ్యం అంటూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్లో కొనసాగుతూ మాత్రం ఇవన్నీ ఎదుర్కోవడానికి మాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదు. ఆ రకంగా ఎవరు ముందు కూడా రావాలని పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. గేట్ ఓపెన్ అయింది మిత్రమా.
పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్ మీరే ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. పార్టీ నిర్ణయిస్తుంది, నేను ఒక్కరిని నిర్ణయించను. ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది. వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు. ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు. ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరి పట్లైనా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసిసి అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి. టికెట్లు అనేది సిఇసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం. పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్ మీరే ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. పార్టీ నిర్ణయిస్తుంది, నేను ఒక్కరిని నిర్ణయించను. ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది. వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు. ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు. ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరి పట్లైనా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసిసి అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి. టికెట్లు అనేది సిఇసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం. పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్ మీరే ఓపెన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే మా గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇటు వలసలు ఊపందుకున్నాయి. మొదటిసారిగా కూడా ఇటు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు అవుతాయని భావించినప్పటికీ ఎంపీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో కూడా ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండొచ్చు ఇటు ప్రజల నుంచి అని మాత్రం ఇప్పటివరకు కూడా చేరికలను నిలిపివేశారు. కానీ హైకమాండ్ ఆదేశించడంలో కూడా కొంచెం చేరికలు మాత్రం ఇప్పటికే ఊపందుకున్నాయి. ఇప్పటికే వరంగల్కి సంబంధించిన ఎంపీతో పాటు ఆ చేవెళ్లకు సంబంధించిన ఎంపీ ఇద్దరు ఎంపీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అతని శ్రీమతి శ్రీదేవి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రస్తుత డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్తో పాటు గతంలో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి బాబా ఫైజుద్దీన్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున రానున్న 2 రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఖైరతాబాద్కి సంబంధించి దానం నాగేందర్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు చేవెళ్లకు సంబంధించిన ఎమ్మెల్యే కాళ యాదయ్తో పాటు మరోవైపు పెద్ద ఎత్తున ఇటు రాజేంద్ర నగర్కి సంబంధించిన ఎమ్మెల్యేతో పాటు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మందికి పైగా కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ చేరికలను కూడా ప్రోత్సహిస్తూ ఉంది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా 4 పార్లమెంటు స్థానాలను ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో కూడా ఇంకో 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు సాయంత్రం లోపు ఈ చేరికలకు సంబంధించి అదేవిధంగా అభ్యర్థుల ఫైనలైజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి చేవెళ్లకు సంబంధించిన సునీతా మహేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు కూడా మరికొంతమంది పార్లమెంటు రేసులో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మొన్న చేవెళ్లకు సంబంధించిన ఎంపీ కూడా ప్రస్తుత
ఎంపీ కూడా రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతను కూడా చేవెళ్ళ లేదంటే మల్కాజ్గిరిలో ఖచ్చితంగా పార్లమెంటు స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వలసలు ఉండబోతున్నాయి. ఈ వలసలను అడ్డుకోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ని అడ్డుకోవడానికి దానం నాగేందర్ పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో కూడా విప్పు జారీ చేస్తూ కూడా స్వయంగా స్పీకర్ని కలిసిన సందర్భం కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కూడా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ 100 రోజులు పరిపాలన వైపు దృష్టి పెట్టాను, పార్లమెంట్ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటానని నిన్న చెప్పడం జరిగింది. అంటే పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయిగా పార్టీకి పనిచేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో 14 పార్లమెంటు స్థానాలకు పైగా గెలుచుకోవాలని మాత్రం కంకణం కట్టుకున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలంటే పెద్ద ఎత్తున ఇక్కడ లోక్సభకు సంబంధించిన అభ్యర్థులు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంట్లో భాగంగానే ఇప్పటికే పార్టీలో చేరికలకు తలుపులు తెరిచామనేసి గాంధీభవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరికలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇప్పటికే 2 ఎంపీలతో పాటు ఒక ఎమ్మెల్యేలను కూడా అధికారికంగా చేర్చుకోవడంతో పాటు మేయర్లను కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. రానున్న 2-3 రోజుల్లో కూడా కీలకంగా మారనున్నాయి. రేపు 3 ఎమ్మెల్యేలు కూడా ఇటు చేవెళ్లకు సంబంధించి రాజేంద్ర నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. భద్రాచలంకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ముఖ్యమంత్రిని కూడా అనేక సార్లు కలిశారు. వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున వలసలు మాత్రం ఉండబోతున్నాయి. ఇన్ని రోజులు కూడా ఈ 100 రోజుల పాలనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చేరికలను ప్రోత్సహించలేదు. పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యం కావచ్చు, రానున్న గ్రేటర్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని కూడా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ గాంధీభవన్ తలుపులు మాత్రం తెరిచాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నేతలైతే క్యూ కడుతున్నట్లుగానే కనిపిస్తోంది. అంటే మొన్నటి వరకు 100 రోజుల పాలన పూర్తయ్యే వరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎవరిని కూడా చేర్చుకోవద్దనేటువంటి ఒక క్రమంలో ఎవరిని చేర్చుకోలేదు. కాకపోతే ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తాను పీసీసీ ప్రెసిడెంట్గా ప్రూవ్ చేసుకుంటాను, అంటే తాను అసలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిన తర్వాత, గేట్లు ఎత్తేసామని కామెంట్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు చాలామంది కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధపడిపోయారంటూ కూడా పూర్తిగా అటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిదంబరం లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చిదంబరాన్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి చిదంబరం, అంటే మొన్నటి వరకు కూడా ఆ ఇంటి పిట్ట ఈ ఇంటి మీద వాళ్తే కాల్ చేస్తానటువంటి కామెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత గేట్లు ఎత్తేస్తున్నాం లేకపోతే గేట్లు ఎత్తేసామనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. అంటే ఒకటి డైరెక్ట్గా మా పార్టీలోకి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చని చెప్పడం. మరొకటి, గతంలో ఎవరైతే కొంతమంది మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా వాళ్ళంతటి వాళ్ళే వచ్చేటువంటి ఒక క్రమం కూడా చూస్తున్నాం. అసలు మొత్తంగా బీఆర్ఎస్లో అంతర్గతంగా ఏం జరుగుతోంది, అసలు ఒక్కసారిగా కాంగ్రెస్లోకి ఇంత భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు వెళ్ళడానికి గల కారణాలేంటి? అయితే దేశంలో ఎక్కడా జరగనలాంటి రాజకీయాలు తెలంగాణలో జరుగుతాయని చెప్పడానికి ఖచ్చితంగా అతిశయోక్తి ఏం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు మనం చూస్తే 2009 అంతకుముందు 2004 ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పార్టీల ఫిరాయింపు అన్నది ఒక రెగ్యులర్ యాక్టివిటీగా అప్పట్లో జరిగింది. మనం మొదటగా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా అప్పటి టీఆర్ఎస్ పార్టీలోంచి కొద్దిమంది నాయకులను బయటికి తీసుకుని వచ్చి వాళ్ళని రెబెల్ అభ్యర్థులుగా ఒక ప్రత్యేకమైన ఒక గుంపుగా గుర్తించి ఆ రోజు వాళ్ళకి అసెంబ్లీలో సీట్లు వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత చూస్తే మాత్రం 2009 అలాగే 2014 అలాగే 2019 ఎన్నికలు గమనిస్తే మాత్రం 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 2014 ఎన్నికల సమయంలో ఆ ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ పార్టీని పూర్తిగా టార్గెట్ చేసి అక్కడ ఉన్న అందరినీ తీసుకొని వచ్చి టీఆర్ఎస్ ఏదైతే టీడీపీ ఎల్పీ ఉందో టీడీపీ ఎల్పీని డైరెక్ట్గా విలీనం చేసుకునే మన పరిస్థితి మనం చూసాము. 2018 వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోయి కాంగ్రెస్ పార్టీలో నుంచి 12 మంది ఎమ్మెల్యేలను ఒక్కసారిగా పార్టీలో తీసుకొని వచ్చి వాళ్ళని ఫిరాయించిన పరిస్థితి మనం చూస్తాం.
2024లో ఇలాంటి పరిస్థితి ఉండబోదంటూ కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి ఒకానొక సందర్భంలో ఎవరైతే పార్టీలు మారుతున్నారో ఆ పార్టీలు మారుతున్న వారిని పారేయాలి, ఉరి తీయాలనే టైప్లో కూడా తను గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పరిణామాల క్రమంలో తను మాట్లాడారు. అలాంటి పరిస్థితి ఈసారి ఉండకపోవచ్చు అని కొద్దిమంది విశ్లేషించారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు 100 రోజులు కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తి చేసేటప్పటికి మాత్రం అలాంటిది ఏమీ లేదు. తెలంగాణ ఏవైతే సాంప్రదాయ రాజకీయాలు గత 2 పర్యాయాలు చూశారో 3వ పర్యాయం కూడా అదే తరహా రాజకీయాలకు ముందుకు వెళ్తున్నాము అన్న దానికి ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. అందులో భాగంగా చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్పడము, ఇప్పటికే నేను గేట్లు తెరిచాను, సో వచ్చే వాళ్ళందరూ వస్తూనే ఉంటారు అని చెప్పే పరిస్థితి మనం చూసిన తర్వాత ఖచ్చితంగా రాజకీయాలు ఎలాంటి మార్పులు లేవు, అదే తరహా రాజకీయాలు మరొకసారి వచ్చాయన్నది అయితే మనము విశ్లేషించవచ్చు. ఈ సందర్భంలో ఎందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారన్న విషయం పైన కూడా తను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొద్దిమంది నాయకులు బాహాటంగా మరొకసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఇవన్నీ 3 నాళ్ల ముచ్చటనే, ఈ ప్రభుత్వం అన్నది ఎక్కువ రోజులు మనగడ సాధించలేకపోవచ్చు అనే విధంగా తను చెప్పడము, ఆ తర్వాత బీజేపీ కూడా అదే తరహా కమెంట్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డికి ఈ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం కనిపించిందని మనం చెప్పవచ్చు. అదే సందర్భంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న కొన్ని సమస్యలు, ముఖ్యంగా చూస్తే ఏదైతే కేవలం అది ఒక కుటుంబ పార్టీగా ఉంది, ఏదైనా సరే ఒక విషయం కేసీఆర్ వరకు వెళ్ళాలి అంటే చాలా సెగ్మెంట్స్ని దాటుకొని వెళ్తే కానీ అక్కడ వాళ్ళ వాయిస్ తెలియని పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒక రకమైన సఫకేషన్ వాళ్ళు ఫీల్ అయ్యారన్నది కూడా బీఆర్ఎస్ పార్టీలోని సీనియర్ నాయకులందరూ చెప్పడం చూసాం మనం. అంతేకాకుండా మనం చూస్తున్నాము ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలోంచి బయటకు వచ్చిన నాయకులు కూడా అదే తరహా కమెంట్స్ చేయడము, ఏదైతే అంతర్గత ప్రజాస్వామ్యం అన్నది లేకుండా కేవలం అక్కడ ఒక నియంత పాలనలాగా కొనసాగుతోంది అని చేసిన కమెంట్స్గా మనం గుర్తు చేసుకోవాలి. సో ఇవన్నీ పరిస్థితుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ వేరే అవకాశం ఏది దొరికినా సరే వెళ్ళాలి అన్న ఆలోచన చేయడంలో 2 రకాలు ఉన్నాయి. మొదటిది, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో లేదు కాబట్టి వచ్చే 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉంది, ఇక్కడ అధికారంలో ఉంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో మరొకసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలోంచి నాయకులు 2 పార్టీల వైపు చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే మాత్రం ఎక్కువ శాతం ఎమ్మెల్యేల మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారము మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా కాంటాక్ట్ అయిన వాళ్ళు 8 మంది అయితే మరో 12 మంది, అంటే దాదాపుగా 20 మంది ఇప్పటికే టచ్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి అది చూస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమస్యలని వాళ్ళు ఎదుర్కోలేక వేరే పార్టీల వైపు చూస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఈ అధికారంలో ఉన్న సందర్భంలో వీళ్ళు చూసిన కొన్ని యాక్టివిటీస్, దాని ద్వారా వచ్చే లీగల్ కాంప్లికేషన్స్ నుంచి తప్పించుకునేందుకు కూడా పార్టీ మారడాన్ని ఒక మంచి ఆప్షన్గా ఎంచుకొని అందులో భాగంగానే వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది విజయ్. ఎస్, అంటే చిదంబరం ఇంకో విషయం ఏంటంటే ఒక 27 మందిని కనుక చేర్చుకుంటే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవచ్చు. ఇప్పటికొకరు చేరారు, మరో 20 మంది కూడా టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ ఆ 20 మంది టచ్లో ఉన్నటువంటి నేతలు కూడా వెళ్తే ఇంకా పెద్ద టార్గెట్గా ఉండదు, ఒక 4-5 చేరిపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా చేర్చుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయనేది కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే పార్టీ విలీనానికి సంబంధించి 2 రకాల ప్రాసెస్లు మనకు ఉన్నాయి. ఒకటి ఏదైతే పార్టీగా ఇంకొక పార్టీలోకి విలీనం అవ్వడం అన్నది ఒక ప్రాసెస్ అయితే, కేవలం లెజిస్లేటివ్ పార్టీని మాత్రమే మరొక పార్టీలోకి విలీనం చేసే అవకాశం ఉండమన్న దాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అనేది మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్లో ఇప్పటికీ ఎవరైతే అక్కడ అసంతృప్తితో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే అన్కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళ లిస్టును తయారు చేసుకొని వాళ్ళు, ఎందుకంటే మొత్తం సీట్లలో 2/3 మంది ఎమ్మెల్యేలు కానీ పార్టీని ఫిరాయించాలని డెసిషన్ తీసుకుంటే ఎల్పీని డైరెక్ట్గా విలీనం చేస్తారు. ఆ విలీనం చేయడం ద్వారా ఎవరైతే మిగిలిన నాయకులు ఉంటారో వాళ్ళని ప్రత్యేక ఒక గ్రూపుగా గుర్తిస్తారు. కాబట్టి వీళ్ళందరూ అంటే బీఆర్ఎస్ ఎల్పీని ఒకవేళ ఇవాళ విలీనం చేసుకోవాలంటే 26 నుంచి 27 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటే ఇది సాధ్యపడుతుంది. దీనికి రాజ్యాంగంలో ఒక ప్రావిజన్ కూడా ఉంది కాబట్టి 3/200 మంది పార్టీని మారితే ఎల్పీ విలీనం అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే ఈ అనర్హత వేటుకు సంబంధించిన విషయాన్ని వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంటే యాజ్ యూజువల్ మనం చూస్తే గత 2 పర్యాయాలు చూస్తే కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ మారే ప్రయత్నం చేసినప్పుడు చైర్మన్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి అతను డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. దాన్ని ప్రశ్నించే అవకాశం కోర్టులకు కూడా లేకపోవడంతో దాన్ని ఉపయోగించుకున్నారు. అదే తరహా ప్రయత్నం
ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఈ అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే పూర్తిగా లెజిస్లేటివ్ పార్టీని శాసనసభ పక్షాన్ని పూర్తిగా విలీనం చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే పార్టీ ఒకవేళ నిజంగానే 5 పార్టీ మారి వాళ్ళకి అనర్హత వేటు వేసే విషయంలో ఒకవేళ నిజంగానే తాత్సారం చేస్తే మాత్రం వీళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏదైనా తీర్పులు వస్తే వాటిని మళ్ళీ ఒకసారి చూడాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఆ సమస్యల నుంచి బయటపడాలంటే పూర్తిగా ఎల్పీని విలీనం చేసుకునే అవకాశాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు గమనిస్తున్నారు. ఇప్పటికే 20 మంది టచ్లో ఉన్నప్పుడు ఇంకొక 6-7 మంది రావడం అన్నది పెద్ద కష్టమైన విషయం కాదు. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఎవరెవరైతే ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి కాంటాక్ట్ అవ్వడం, అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా అందరూ భావిస్తున్న ఏవైతే గతంలో కేసులు ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ ల్యాండ్ ఇష్యూస్లో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని రావడం ద్వారా దానికి ఒక షీల్డ్ని కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తాము అనే తరహాలో వాళ్ళకి ఒక ఆప్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మనకి ఇప్పుడు తెలుస్తోంది. విజయ్, ఎస్ చిదంబరం, అంటే మీరు అన్నట్లుగా ఏదైతే చట్టపరంగా బీఆర్ఎస్ నాయకులు లేకపోతే కేసీఆర్ కేటీఆర్ దీనికి సంబంధించి కోర్టులకు వెళ్ళొచ్చు, కాకపోతే నైతికంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని చేర్చుకోవడం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకోవడం కావచ్చు, ఏకంగా మారినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు కూడా ఇవ్వడం, ఇటువంటి నేపథ్యంలో అసలు నైతికంగా అడిగేటువంటి ఒక అర్హతని కోల్పోయారు. అందుకే పెద్దగా ప్రశ్నించేటువంటి స్థితి కూడా ఇప్పుడు కనిపించట్లేదని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఎలా చూడాలి చిదంబరం? ఖచ్చితంగా అంటే విశ్లేషకులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి దీనిపైన పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఏదైనా ఒక సంఘటన మొదటిసారి జరిగితే అందరి దగ్గర నుంచి రియాక్షన్ వస్తుంది. ఈ సంఘటనల్ని రిపీటెడ్గా ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ ప్రజలు కానీ విశ్లేషకులు కానీ చూశారు కాబట్టి దాన్ని ఒక తప్పుగా భావించే అవకాశం అయితే కనిపించట్లేదు. అదే సందర్భంలో ప్రశ్నించడానికి ఎవరిని ప్రశ్నిస్తారు? గతంలో ఏదైతే తప్పు చేశారో అదే తప్పు ఇవాళ జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించడానికి కూడా ఎవరు చేయట్లేదు. ఎందుకంటే తాను నేర్పిన విద్య కదా నీరజాక్ష అని చెప్పి మనం ఒక సేయింగ్ చెప్తూ ఉంటాము. అదే తరహా ప్రయత్నం ఈసారి జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్కి సపోర్టివ్గా మాట్లాడడానికి ఏ విశ్లేషకుడు కానీ ప్రజలు కానీ రాని సందర్భం మనం చూస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఏంటంటే గతంలో 2014 ఎన్నికలు కానివ్వండి, 2018 ఎన్నికల తర్వాత కానీ కేసీఆర్ నాయకుల్ని చేర్చుకునే కాలం. ఎందుకంటే 2009 తర్వాత మనం చూస్తే ఇక్కడ రాజకీయ అనిశ్చితి అన్నది గతంలో ఏర్పడింది. ముఖ్యంగా చూస్తే ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అనిశ్చితి ఒకటి మనం అప్పట్లో చూసాము. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రత్యేకంగా ఒక టీమును ఏర్పాటు చేసుకునే ప్రయత్నము, ఆ సందర్భంలో జరిగిన ఆ సంఘటనలన్నీ చూసిన తర్వాత 2014 ఎన్నికల సందర్భంలో, ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాల సందర్భంలో టీడీపీ ఎల్పీని అతను విలీనం చేసుకోవడమే కాకుండా ఎవరైతే అభివృద్ధిని కాంక్షిస్తూ వీళ్ళందరూ పార్టీలోకి వస్తున్నారు, అభివృద్ధి కోసమే వీళ్ళందరూ పార్టీలోకి వస్తున్నారు అని అప్పుడు ఒక డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే మంత్రి పదవులలో ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని మాత్రమే తీసుకొని మేము మంత్రి పదవులు ఇస్తున్నాము అని తను జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ బట్ వాళ్ళందరూ అందరికీ తెలిసిన విషయమే, కేసీఆర్ కూడా గతంలో టీడీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న సహచరులని తెచ్చుకున్నారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, తద్వారా అప్పుడు ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు అన్నదాన్ని అతను అప్పుడు జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేశారు. అదే 2018కి వచ్చినప్పుడు మాత్రం ఆ సిచ్యువేషన్ లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం కోసం మాత్రమే అక్కడి నుంచి నాయకులు తెచ్చుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఇవాళ చూస్తే ఎవరైతే రేవంత్ రెడ్డి టచ్లో వెళ్తున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరైతే తీసుకోవాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ గతంలో అయితే టీడీపీ పార్టీలో పనిచేసి తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు, లేదా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు. అలా చూస్తే రేవంత్ రెడ్డికి కూడా వాళ్ళందరూ సహచరులు అవుతారు కాబట్టి వాళ్ళకి యాక్సెస్ దగ్గరగా ఉండడం వల్ల ఆ యాక్సెస్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నం ఆ నాయకులు చేస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక అంతర్గత ప్రజాస్వామ్యం కానివ్వండి, లేకపోతే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, లేకపోతే అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హైకమాండ్తో ఉన్న ఒక యాక్సెస్ కానివ్వండి, వాటిని బేస్ చేసుకొని ఈ యాక్సెస్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం రాష్ట్ర స్థాయిలోనే మొత్తం నిర్ణయాలు జరగవు. ఆ రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు జరిగే క్రమంలో కేంద్రంలో ఉన్న సెంట్రల్ కమిటీతో పాటు ఇతర రాష్ట్రాల అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా ఖచ్చితంగా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్లారెడ్డి ఇష్యూని చూసుకుంటే, మల్లారెడ్డి ఇష్యూ ఇక్కడ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి వర్సెస్ మల్లారెడ్డిగా చాలా పెద్ద స్థాయిలోనే ఒక వార్ లాంటిది జరిగింది, వార్ ఆఫ్ వర్డ్స్ జరిగాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే సిచ్యువేషన్ ఉన్న సందర్భంలో కూడా తను ఇక్కడ నుంచి కాకుండా బెంగళూరు నుంచి ఆ యాక్టివిటీని నడిపే ప్రయత్నం చేశారు. డీకే శివకుమార్ని కలిసి అక్కడ నుంచి
సెంట్రల్ చెప్పించుకొని అక్కడి నుంచి ఇక్కడ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి తనకున్న ఇప్పుడు ఏదైతే కాలేజీ సమస్యలు కానివ్వండి లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించిన ఇష్యూస్ కానీ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలా కాంగ్రెస్ పార్టీలో ఈ అవకాశం ఉండేటప్పటికీ వాళ్ళందరూ కూడా అయితే డైరెక్ట్గా ఇక్కడ కాంటాక్ట్ అవ్వడము లేదా హైకమాండ్ నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకొని అక్కడి నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యే ప్రయత్నం కానీ చేస్తున్నారని మనకు కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం సినారియోలో చూస్తే మాత్రం ఏ ఒక్కరూ ఇవాళ వాళ్ళు పార్టీ మారుతున్న నాయకుల్ని కానివ్వండి ఈ నాయకులు మారుతున్న తీరును కానివ్వండి ఎవరు ప్రశ్నించట్లేదు. ఆల్మోస్ట్ అంటే అసహించుకునే పరిస్థితిలో ఉందన్న దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ బట్ గతంలో జరిగిన ఇష్యూస్ అన్నింటినీ పెట్టుకొని బీఆర్ఎస్ వైపు మాత్రం కొద్ది కూడా సింపతి గెయిన్ అవ్వట్లేదు. ఈ సింపతి గెయిన్ అవ్వకపోగా గతంలో చేసిన తప్పులకి ఇది ఒక కర్మఫలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పార్లమెంట్ ఎలక్షన్లకు ముందే జరగడము, పార్లమెంట్ ఎలక్షన్స్ని ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు బీజేపీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ కానివ్వండి తద్వారా లాభం పొందాలనే ప్రయత్నం మీద ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా జస్టిఫై చేసుకునే ప్రయత్నాన్ని ఇప్పుడు పార్టీ మారుతున్న నాయకులు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విజయ్ ఎస్ చిదంబరం ఫైనల్గా ఏదైతే గత టర్మ్లో కావచ్చు లేకపోతే అంతకు ముందు టర్మ్లో కావచ్చు అవినీతి అక్రమాల నుంచి అవినీతి అక్రమాలు ఎవరైతే చేశారో వాటి నుంచి తప్పించుకునేందుకు వాటి నుంచి బయటపడేందుకు కూడా చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎంపీ స్థాయి నేతలు కావచ్చు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా కూడా కొంత వార్త వినిపిస్తోంది. అంటే దీంట్లో వాస్తవం ఎంత ఉంది? ఒకవేళ అలా వెళ్తే కనుక కాంగ్రెస్ వాళ్ళకు కొంత ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉందా? అయితే ఇక్కడ అదే మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ రెండు రకాల ఇష్యూస్ ఉన్నాయి. మొదటిది స్టేట్ లెవెల్లో ఉన్న కేసెస్, అందులో ముఖ్యంగా చూస్తే ఏవైతే భూ కబ్జాలకు సంబంధించిన కేసెస్ కావచ్చు లేకపోతే వాళ్ళ పాలసీ మేకింగ్లో క్విట్ ప్రోకోతో డబ్బులు సంపాదించిన కేసెస్ కావచ్చు, ఇలాంటి కేసెస్ అన్నీ ఏమో మన రాష్ట్ర పరిధిలో ఉంటాయి. కాబట్టి కొద్దిమంది నాయకులు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎక్కువ శాతం మనం చూస్తే మాత్రం హైదరాబాద్ ఏదైతే గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువ శాతం దానికోసం మొగ్గు చూపుతున్నారు అనేది మనకి అర్థమవుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కొన్ని వందల కోట్ల విలువైన భూ కబ్జాలకు సంబంధించి లేకపోతే భూ ఆక్రమణలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. లేదా గత ప్రభుత్వంలో ఏదైతే ఇలాంటి లిటికేషన్లో ఉన్న ల్యాండ్స్ కానివ్వండి లేకపోతే ఇట్లాంటి వివాదాల్లో ఉన్న భూములను ఓన్ చేసుకున్న ఎమ్మెల్యేలందరూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే మరికొద్ది మంది నాయకులు మాత్రం సెంట్రల్ లెవెల్లో బీజేపీ పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే ఈ ఈడీ కేసులు లేదా ఈ సిబిఐ కేసులు అదే కాకుండా ఐటీ ఎగవేత కేసులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ అందులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మనం ఇప్పుడు రీసెంట్గా చూస్తే రెండు కీలకమైన కేసెస్, మొదటిది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానివ్వండి లేకపోతే ఇప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసు, ఈ రెండు కేసులు చూసినప్పుడు ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ కేసుల్లో నిందితులుగా లేకపోతే అనుమానితులుగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా బీజేపీకి టచ్లోకి వెళ్తున్నారు, అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిమంది నాయకులు కేవలం గెలిచే ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి వెళ్ళడం ద్వారా లాభం జరుగుతుంది అని పార్టీ మారిన నాయకులు కాకుండా కొద్దిమంది నాయకులు మాత్రం కేసులు తమపైకి వచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరూ ఇమ్మీడియట్గా బీజేపీ టచ్లోకి వెళ్ళడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత వాళ్ళకి సేఫ్ గార్డ్ అవుతారు అనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. మనము గతంలో కూడా చూస్తే మనము స్పెసిఫిక్గా మనం చెప్తే ఈటల రాజేందర్ ఇష్యూలో కూడా గతంలో మనం చూసాము. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అది ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లేకపోతే దాని మీద ఉన్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకపోవడంతో డైరెక్ట్గా బీజేపీ పార్టీలో చేరి ఇప్పుడు ఎంతో కొంత తను కంఫర్ట్ జోన్లో ఉన్నారు అన్నది ఇప్పుడు ప్రజారంజంలో గమనిస్తున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నాయకులు షీల్డ్ కోసము ఈ ఇష్యూస్ నుంచి బయటపడడం కోసమే బీజేపీ పార్టీలో చేరే సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి స్టేట్ లెవెల్ ఇష్యూస్లో ఉన్న నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంటే సెంట్రల్ ఇష్యూస్లో మాత్రం వాళ్ళు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు అనేది మనం చెప్పొచ్చు. ఎస్ ఇకపోతే మొత్తంగా బీఆర్ఎస్ నేతల్లో మాత్రం ఒకవైపు కవిత ఇష్యూ ఒకవైపు జరుగుతోంది, మరోవైపు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలో అసలు మనోధైర్యాన్ని పూర్తిగా కోల్పోతున్నారు, వెళ్తున్నటువంటి నేతల్ని కాపాడుకోలేనటువంటి ఒక స్థితి. అసలు మొత్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఏదైనా ఆపే ప్రయత్నం చేయొచ్చు, ఒకవేళ ఆపే ప్రయత్నం చేసినా కానీ అటువంటి ప్రయత్నాలు చేసి కూడా విఫలమైనటువంటి పరిస్థితిని గమనించాం. భవిష్యత్తులో అయినా కానీ అసలు వెళ్ళే నేతల్ని ఆపే ప్రయత్నం చేసినా ఆగే అవకాశం ఉందా? అయితే ఇప్పటికంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే మాత్రం వాళ్ళకి స్వంతంగా వాళ్ళ కుటుంబంలోనే ఒక పెద్ద సమస్య ఉంది. కవిత ఇప్పటికే ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. తను ఢిల్లీలో ఇప్పుడు ఆల్రెడీ ప్రతిరోజు కస్టడీకి వెళ్ళి తనకి సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంలో అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ వాళ్ళిద్దరూ ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని తన కుటుంబ సభ్యురాలని ఎలా
కాపాడుకోవాలి అనే విషయం పైన వాళ్ళు చాలా సీరియస్గా అక్కడ వెళ్తున్నారు. మరొకటి మనం చూస్తున్నాం, ఎన్నికల్లో అయిపోయిన వెంటనే కేసీఆర్కి తుంటి విరగడము, ఆ ఆపరేషను, ఆ తర్వాత తను దాంట్లో నుంచి రికవర్ అయ్యే పరిస్థితుల్లోనే చాలా కాలం పాటు తను రాజకీయాలు కానీ రాజకీయ నాయకుల మీటింగ్స్కి కానీ దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళలో వాళ్ళు దాన్ని చేసే ప్రయత్నం చేశారు. బట్ ఈ రోజు వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి. మొదటిది, పార్టీని వీడి వెళ్ళిన నాయకులు ఎవరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా బహిరంగంగా విమర్శించడం కానీ వాళ్ళ మీద సంబంధించిన ఆరోపణలు చేయడం కానీ చేయట్లేదు. దట్ ఇంక్లూడింగ్ కేసీఆర్ కుటుంబంతో పాటు సామాన్య నాయకులు కూడా ఎవరు చేయట్లేదు. రెండోది, పార్టీ నుంచి బయటకు వెళ్ళిన నాయకులు ఎవరు కూడా కేసీఆర్ మీద కానీ కేసీఆర్ కుటుంబం మీద కానీ ఎవరు ఆరోపణలు చేయట్లేదు. సో ఇది చూస్తే మాత్రం ఎంతో కొంత ఇది చాలా అండర్స్టాండింగ్తోనే వాళ్ళు బయటకు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్తున్నారు లేదా పర్మిషన్ తీసుకునే వెళ్తున్నారు అన్న అనుమానం కూడా ఇవాళ ప్రజల్లో బలపడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సందర్భంలో ఇప్పుడు వినడానికి అవకాశం లేదు. ఎందుకంటే మొదటిది, ఇమ్మీడియట్గా ఒక ప్రయత్నం చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండే అవకాశం లేదు. అప్పటికే రేవంత్ రెడ్డిని సీఎంగా ఒప్పుకొని ఒక వర్గం ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఆ వర్గం కంపల్సరీ ఈ ప్రభుత్వాన్ని పడగొడుతుంది. ఆ రోజు అలా పడగొట్టిన సందర్భంలో కేసీఆర్ మరొకసారి సీఎం అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ప్రజల్లోకి ఒక ఫీలర్ వదిలే ప్రయత్నం చేశారు. నాయకులకు తద్వారా ఎంతో కొంత ఒక ఊరట కల్పించే ప్రయత్నం అయితే చేశారు. ఆ మనోధైర్యాన్ని నింపే క్రమంలో దానివల్ల నెగిటివిటీ రావడంతో కూడా ఆ తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఆ తదనంతర పరిణామాలు చూస్తే మాత్రం కేసీఆర్ కుటుంబం నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ వెళ్లే వాళ్ళని ఎవరిని ఆపే ప్రయత్నం కానీ వెళ్ళిన మీద ఆరోపణలు చేసే ప్రయత్నం కానీ వాళ్ళు చేయట్లేదని మనం చెప్పవచ్చు. దాంట్లో ముఖ్యంగా ప్రస్తుతానికి వాళ్లే ఒక రకంగా మనోధైర్యాన్ని కోల్పోయారన్న దాన్ని మనం చెప్పడానికి కవిత అరెస్ట్ అన్నది ఒకటి. ఆ అరెస్ట్ అయ్యే సందర్భంలో కేటీఆర్ వ్యవహరించిన తీరు, ఆ తర్వాత వీళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళి అక్కడ సీరియస్గా ట్రయల్ చేస్తున్నారు తప్ప ఇక్కడ నుంచి జారిపోతున్న నాయకుల మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అధిష్టానం దగ్గర లేదు అని మనం చెప్పవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ చిదంబరం.